హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నేను ప్రాన్స్ క్లీనింగ్ చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా, ప్రాన్కి అయితే ఇలా చుట్టూ బ్లాక్గా ఉంటుంది కదా, ఆ లేయర్తో మనం కర్రీ చేసుకుంటే అస్సలు బాగోదు. ఇక్కడ నైఫ్ యూజ్ చేసి ఎలా క్లీన్ చేయాలో నేనైతే వీడియోలో చూపిస్తాను. ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడైతే ఫస్ట్ ఒక చిన్న ప్రాన్తో స్టార్ట్ చేద్దాము. సో నైఫ్ చూసారు కదా, షార్ప్ ఎడ్జ్ ముందుకు ఉంటుంది కదా నైఫ్కి, ఆ షార్ప్ ఎడ్జ్తో కంప్లీట్గా ప్రాన్ అంతా ఒక్కటేసారి ఇలా తిప్పుతూ కట్ చేయాలి. సో అలా కట్ చేసినాక ఏమవుతుందంటే లేయర్ అనేది మొత్తంకి ఒకటేసారి బయటకు వస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ పట్టుకొని లాగి చూపిస్తాను. చూసారు కదా, మొత్తం అంతా వచ్చేసింది. ప్రాన్ అయితే ఇక్కడ కంప్లీట్గా క్లీన్ అయిపోయింది. ఈ ప్రాన్ అయితే కొంచెం థిక్గా ఉంది. సో నేనైతే మిడ్ నుండే స్టార్ట్ చేసిన, ఎందుకంటే లేయర్ నీట్గా కనిపిస్తుంది కదా మనకు బయటకే ఆల్రెడీ. సో ఒకటేసారి వచ్చేస్తుంది ఇది. చూసారు కదా, మొత్తానికి వచ్చేసింది. ఇంకో ప్రాన్ అయితే తీసుకున్నాను. ఇదైతే మిడ్ నుండి కాదు, ఒక్కసారి కింద నుండి తీసి చూపిస్తాను. సో ఎండ్ టు ఎండ్ అయితే వస్తుంది కదా. సో కింద నుండి స్టార్ట్ చేస్తున్నా. ఫ్రెండ్స్, చాలా ఈజీ. నైఫ్తో చూస్తున్నారు కదా ఎంత ఈజీగా ఓపెన్ అవుతుందో. నైఫ్తోనే కాకుండా ఇంకా వేస్ కూడా ఉన్నాయి. నైఫ్ అయితే కొంచెం ఫాస్ట్గా వస్తుంది. సో షార్ప్ ఎడ్జ్ అనేది జస్ట్ ఒక్కసారి ఇలా తగిలితే సరిపోతుంది. చూసారు కదా, కంప్లీట్గా అదే ఓపెన్ అయిపోతుంది. వన్స్ ఇలా ఓపెన్ అయ్యాక ఈజీ వేలో మనం అయితే తీసేయచ్చు. బిగినర్స్ అయితే నా వీడియో చూస్తున్నట్టయితే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. ఇది సింపుల్ టిప్ అసలు. ఇక్కడైతే నేను ఇంకో చిన్న ప్రాన్ తీసుకున్నాను. చిన్న ప్రాన్స్తో వచ్చే ప్రాబ్లం ఏంటంటే చేతి నుండి జారిపోతుంటాయి. ఆ టైంలో మనం కొంచెం నైఫ్తో కేర్ఫుల్గా ఉండాలి. సో షార్ప్ ఎడ్జ్ నుండి ఓన్లీ ప్రాన్ దగ్గర మాత్రమే పెడితే ఏం కాదు, కంప్లీట్గా ఓపెన్ అవుతుంది. చూస్తున్నారు కదా ఎంత నీట్గా ఓపెన్ చేస్తున్నాను. జస్ట్ మొత్తం లేయర్ అంతా తీసేయచ్చు ఇప్పుడే. నాకైతే ఇది నేర్చుకున్నప్పుడు కైండ్ ఆఫ్ గేమ్లా ఉండేది. బిగినర్స్కి అన్నీ అలానే ఉంటాయి కదా, ఇలాంటివి చేయాలి అని మంచి ఎంతూసియాజం ఉంటుంది కదా. సో ఇదైతే నేను అందుకే చేసేదాన్ని. మా మమ్మీకి హెల్ప్ కూడా అయ్యేది. ఆల్సో నేను నీట్గా నేర్చేసుకున్నా ఇంకా. సో నాలాంటి బిగినర్స్ అందరూ కూడా ఇలా ట్రై చేస్తూ ఉండండి. కొన్ని ప్రాన్స్ అయితే జస్ట్ ఒక దగ్గర పెట్టంగానే మొత్తంకి వస్తుంది, కానీ కొన్ని అలా కాదు, కంప్లీట్గా ఓపెన్ చేయాలి. సో ఏమవుతుంది అలా ఓపెన్ చేస్తే అంటే కంప్లీట్గా ఓపెన్ అయిపోతుంది కదా అని అనుకోవద్దు. కొన్ని అయితే జస్ట్ మిడ్లో ఒక్కసారి పెడితే సరిపోద్ది. ఇలా ఓపెన్ అవ్వడం వల్ల ప్రాన్కి కూడా మసాలా అంతా బాగా ఎక్కుతుంది. సో ఇది కూడా కైండ్ ఆఫ్ గుడ్ ఐడియానే. అక్కడ చూసారు కదా ఎంత లేయర్ అయితే క్లియర్గా తెలుస్తుంది. ఇలాంటి వాటికి అయితే ఈజీగా వచ్చేస్తుంది. జస్ట్ ఇలా లాగితే వచ్చేస్తుంది. చూసారా, ప్రాన్స్ ఇంట్లో చేయాలి అంటే ఇదే కష్టం. ఇది చేయటానికే ఆల్మోస్ట్ ఒక 1 hour టైం తీసుకుంటుంది. అంటే నేనైతే బిగినర్స్ కోసం చెప్తున్నా, పెద్దవాళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అయితే వెంటనే చేసేస్తారు. చూసారా, ఇక్కడైతే మనం లాగలేము. ఇలా లాగితే సగంకి కట్ అవుద్ది. సో అందుకే లేయర్ అంతా ఓపెన్ చేసి తీస్తే పూర్తిగా వస్తుంది. ఆల్సో ఇలా కింద కూడా చెక్ చేయాలి. ప్రాన్కి 2 సైడ్స్ ఉంటుంది, కొన్నింటికి ఒక సైడే ఉంటుంది. నేను ముందు వాటికి కింద ఎందుకు చెక్ చేయలేదు అంటే, మేము బయట తీయించి తెచ్చాము, కానీ ఇంకా కొన్ని మిగిలి ఉన్నాయి. ఆ మిగిలి ఉన్న వాటికి నేను ఇక్కడ తీసి చూపిస్తున్నాను. మీరు కూడా ఒకవేళ అలా ఎవరైనా తీస్తారు అన్నట్టయితే ఎక్కడైతే కొంటారో అక్కడే చెప్పండి, మొత్తం క్లీన్ చేసి ఇవ్వండి అంటే వాళ్ళే ఇచ్చేస్తారు.
సబ్స్క్రైబ్ చేయకుండానే చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి చూడండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, నేనైతే కంప్లీట్గా ఇలానే క్లీన్ చేసుకున్నాను. సో మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి నాకైతే కామెంట్స్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.